ఎవడైతే వచ్చి ఈ చర్చి సాధారణ సువార్థికుడు అవుతాడో వాడికి స్థిరాస్తులు ఉండకూడదని ఒక రూల్. మరి ఉన్న స్థిరాస్తులు ఏం చేయాలా? ఈ చర్చ్ పేరు మీద రాయాలా. అట్లా వాళ్ళ ఇల్లు భూములు అమ్మిన వాళ్ళు బోల్డంత మందిని నాకు తెలుసు. ఒక డజన్ మంది నాకు ఈ లాస్ట్ 6 yearsలో నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ భూములు ఆస్తులు ఈ చర్చికి రాసిచ్చేసి ఈ రోజున వీళ్ళకి నిలవడానికి కూడా స్థలం లేదు. ఆ వాటిల్లో వాళ్ళు కోర్టులో కేసేసి ఇది మా తల్లిదండ్రులు మోసం చేసి చర్చి వాళ్ళు రాయించేసుకున్నారని కోర్టులో కేసేసి ఎంతో ట్రై చేసినా కూడా ఇప్పుడు ఈ జో ఫ్యామిలీ బాగా డబ్బు దిట్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు మన నళిని చిదంబరం, కార్తీ చిదంబరం, పి చిదంబరం ఉన్నాడు కదండి, మన ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్, ద మోస్ట్ కరప్ట్ ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఈ జోషువా డానియల్ ఫ్యామిలీ యొక్క లాయర్స్. అంటే మీరు ఆలోచించండి ఏ లెవెల్ వరకు వీళ్ళు డబ్బుతో వీళ్ళ చలామణి అయిందనేది మీకు తెలుస్తుంది.